హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో అధికార ప్రతినిధులు ఉన్నారు కదండీ! ఎవరు వాళ్ళు? శ్యామల, కారుమూరి వెంకటరెడ్డి, నాగార్జున యాదవ్, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇట్లా కొంతమంది ఉన్నారనమాట. సో, వాళ్ళ గురించి మనం కొంచెం మాట్లాడుకునే ముందల నేను మిమ్మల్ని కోరేదేమంటే మన ఛానల్ ఎప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినైతే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే. మ్యాటర్‌లోకి వెళ్తే ఇప్పుడు ఈళ్ళు అధికార ప్రతినిధులనమాట. నేను అసలు ఈళ్ళు ఓకే. ఏ రకంగా అధికార ప్రతినిధులు? వీళ్ళు పార్టీకి మంచిగా లోయల్‌గా పనిచేస్తే వీళ్ళకి వేరే పదవులిచ్చేసి జగన్మోహన్ రెడ్డి గౌరవించుంటే బాగుండేది. కానీ అధికార ప్రతినిధులంటే పార్టీ యొక్క వాయిస్‌ని జనాలకి వినిపించేవాళ్ళు. వీళ్ళని చూస్తేనే జనాలు న్యూట్రల్‌లో ఉండే జనాలకు ఒక మాదిరిగా ఉంటారనమాట. ఇప్పుడు శ్యామల ఉంది. ఆవిడ ఒక ట్రోల్ మెటీరియల్ లాగా అయిపోతుంది. ఆవిడ కొన్ని సార్లు ఉంటది. కొన్ని నిజాలు మాట్లాడినా గానీ జనాలు నమ్మే పరిస్థితి లేదు ఆవిడ. ఎందుకంటే ఆవిడ చేతికి స్క్రిప్ట్ ఇచ్చినప్పుడే బయటకొచ్చేలాగుంది గానీ, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేపోతే పర్ఫెక్ట్ సమస్య వచ్చినప్పుడు అట్లొచ్చి మాట్లాడేటట్టు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఒక లేడీయే గదా! ఈమె ఇద్దరు నడుస్తుంది గదా! శివాజీది, అనసూయది, చిన్మయిది వీళ్ళందరిది ఇష్యూ ఆడవాళ్ళ గురించి. ఇట్లాంటప్పుడు వచ్చినప్పుడు ఆమె స్పందించొచ్చు గదా! లేదు ఒక పాజిటివ్ వేలో. సరే అది తీసి పక్కన పెడదాం. మొన్న గర్భిణీ స్త్రీలది ఇష్యూ అయింది గదా! మెడబెట్టి గెంటటం అనేది ఇట్లా. దాని మీద వచ్చి స్పందించొచ్చు గదా! ఇట్లాంటివి స్పందించదామె. ఆమెకేదో ఎవరో చెప్పి దీని మీద మీరు మాట్లాడండి. లేపోతే ఆడ బస్సు ఘటనల మీద తప్పుడు ప్రచారాలు జేయండి. ఇంకో దాని మీద తప్పుడు ప్రచారాలు చేయండి. లా అండ్ ఆర్డర్ ఏదో నాశనం అయిపోయినట్టు తప్పుడు ప్రచారాలు చేయమంటే చేస్తది. అంతేగాని ఈళ్ళు పాయింట్‌ని మాట్లాడేటట్లయితే నాకైతే సరిగ్గా అనిపించట్లేదు. ఈవెన్ ఈయన కారుమూరి వెంకటరెడ్డి ఉన్నారు. ఆయనైనా అంతే. ఈ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ఆయన నమ్మిందే వాదిస్తా ఉంటాడు గానీ పొద్దుగూకులు అవతలోళ్ళని మాట్లాడనీయకుండా. ఇప్పుడు పాయింట్ అయితే ప్రాపర్‌గా మాట్లాడలేరు. ఎలా అంటే ఇప్పుడు కొన్ని వాస్తవాలు ఉంటాయన్నమాట గవర్నమెంట్ చేసిన మంచి. ఆ మంచిలో గూడా ప్రాపర్‌గా మాట్లాడే వాళ్ళైతే ఖచ్చితంగా ఏడో ఒక చోట తప్పులుంటాయి. ఆ తప్పుల్ని ఎతుక్కొని మనం మాట్లాడాలి. ఇప్పుడు వాస్తవాలను ఒప్పుకోవాలి. తప్పుల్ని ఎతికి మాట్లాడాలి. ఈళ్ళు అట్లా గాదు. వాస్తవాలలో గూడా కోడిగుడ్డు మీద ఈకలు బిగుతా ఉండటం వల్ల ఈళ్ళ మీద జనాలకి ఇది లేకుండా పోతుంది. ఇంక నాగార్జున యాదవ్ గురించి అయితే మనం చెప్పుకోవలేదు. ఆయన చేసే హడావుడి, ఆయన మాట్లాడే ప్రాసలు, ఆయన ఇది చేసేయి, ఆయన ఇచ్చే వార్నింగులు ఇట్లాంటి ఇంక బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళందరి కాడికి పెద్ద అనమాట. వాళ్ళని చూస్తేనే ఈ నాగార్జున యాదవ్, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళని చూస్తే జనాలకు ఒక రకమైన భావన కలిగేస్తుంది. ఏమి ఎందుకు ఇట్లాంటోళ్ళు కదండీ! నేను ఆల్రెడీ చెప్పాను. లూప్ అనుకోవద్దు. సబ్జెక్ట్ ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలో. వాళ్ళని చూస్తే న్యూట్రల్ జనాలు కూడా ఎలా ఉండాలంటే, వాళ్ళు పాయింట్ మాట్లాడితే వాళ్ళు ఆకర్షితులవ్వాలి. లేదు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. పార్టీకి మైలేజ్ తెచ్చేలాగా ఉండాలి. ఈళ్ళున్నారు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు. నిజాలు మాట్లాడినా గానీ అబద్ధాలో లేకపోతే ఇంకోటో అబ్బా! ఈళ్ళు చెప్పినారులే అని వినేసి వెళ్ళిపోయేవాళ్ళే గానీ పార్టీకి వీళ్ళ వల్ల ఏ రకమైన మైలేజ్ రాదండి. ప్రతిదానికి వివాదాస్పదంగా చేయటము, రంకెలేయటము, కేకలేయటము, వార్నింగులేయటము ఇట్లా మాట్లాడుతుంటారు. ఈళ్ళని ఈ విధానాన్ని చూస్తే జనాలకి ఒక రకమైన గూండాయిజం, రౌడీయిజం గుర్తొస్తది గానీ, వీళ్ళు ప్రశ్నిస్తున్నట్టో, లేకపోతే గవర్నమెంట్‌ని చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్నట్టో, లేకపోతే ప్రజల తరపున పోరాడుతున్నట్లు అనిపియదు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా. లూప్ అనుకోవద్దు. ఇంతెందుకు వీళ్ళ అనుకూలమైన వెబ్‌సైట్‌లలో గూడా వీళ్ళ గురించి వీళ్ళు కరెక్ట్ కాదు అధికార ప్రతినిధులుగా, లోయల్‌గా ఉంటే వేరే పదవులు ఇచ్చి వాళ్ళని అలంకరించి వాళ్ళని గౌరవించండి గానీ, ఇవైతే కరెక్ట్ కాదని రాసిన పత్రికలు గూడా ఉన్నాయి. నేను చెప్పలేను వాటి పేర్లు. పోయి చూడండి. దయచేసి జగన్ గారు పార్టీలో చాలామంది ఉన్నారు కష్టపడేవాళ్ళు. చాలామంది ఉన్నారు బాగా లాజిక్‌గా మాట్లాడేవాళ్ళు. చాలామంది ఉన్నారు బలమైన వాయిస్ వినిపించేవాళ్ళు. వాళ్ళని ముందుకు తీసుకురండి. ఇట్లాంటి ఫేసులొద్దు. వీళ్ళని వెనకబెట్టండి. ఇబ్బందేం లేదు. ఓకే. థాంక్ యూ.